ఫస్ట్ ఎపిసోడ్ అక్కని డైరెక్ట్ గా అలా కలవడం, అక్క హైపర్ యాక్టివిటీస్ అమ్మ ఉంటే ఇంత యాక్టివ్ గా ఉండాలప్ప అని చెప్పేసి అప్పుడు మనసులో అనుకున్నాను అక్క నిజంగా. బట్ అప్పటి నుంచి కూడా అంటే అక్క ముందు మేము చాలా చిన్న ఆర్టిస్టులం, బట్ అయినా సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చూసినా మా పేరు కూడా మర్చిపోకుండా శ్రీవాణి అని చక్కగా ప్రేమతో పిలిచి మరి పలకరించి మరి మాట్లాడతారు. నిజంగా అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆన్ స్క్రీన్ అంతా కూడా స్క్రిప్టెడ్, వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా నటిస్తాం. బట్ రియల్ లైఫ్ లో మాత్రం రోజక్క మా రియల్ హీరోయిన్ అనమాట, బంగారం. సీరియస్లీ అంటే లేడీస్ అందరికీ కూడా ఆవిడ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అంటానండి. ఎన్ని మల్టీ టాస్క్ చేసుకుంటారంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా చూస్తుంటే అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు, అది కూడా ఇన్ టైంలో పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తారనమాట. సో ఆ విషయంలో నాకు రోజక్క అంటే చాలా 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 ఇష్టం. బట్ ఇక్కడ అక్క ప్లేస్ లో ఇక్కడ ఉండి మేము పార్టిసిపేట్ చేయడం, నేను మా వారు అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీతో అసోసియేషన్ ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఏడుగొండ గారి ఆశీస్సులు మీతో ఇలాగే ఉండాలి. మీరు బాగుంటే డెఫినెట్ గా నగరి బాగుంటుందని చెప్పేసి పక్కా నమ్మకంగా ఉంది అక్క. ఇక్కడికి వస్తేనే అందరూ కూడా అంటే మార్నింగ్ మేము వచ్చాము, మార్నింగ్ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అసలు ప్రతి ఒక్కరు కూడా అక్కని విష్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ ప్రేమతో అందరూ విష్ చేస్తుంటే మధ్యాహ్నం ఈవెంట్ కానివ్వండి అండి, ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు రోజక్కతో ఒక్కసారి మాట్లాడితే చాలా ఉన్నట్టుగా. సో ఆ ప్రేమ డెఫినెట్ గా అందరికి అందాలని చెప్పేసి కోరుకుంటూ మీరు ఎప్పుడు బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. జన్మదిన శుభాకాంక్షలు.